హలో గైస్, వెల్కమ్ బ్యాక్. దిస్ ఇస్ డే 4 అండ్ ఈ రోజు వీడియోలో మనం మాస్కింగ్ గురించి అండ్ అలాగే దానికి ఉండే ప్రాపర్టీస్ గురించి చూద్దాం. సో బేసికల్లీ మాస్కింగ్ అన్న టూల్ని ఆ షార్ట్లోని ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ని కానీ సబ్జెక్ట్ని కానీ రిమూవ్ చేయడానికి లేదా వాటిని మాత్రం కట్అవుట్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ఇప్పుడు దాని యొక్క యూజ్ కేసెస్ మీకు ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనికోసం నేను ఒక ప్రాజెక్ట్ తీసుకుంటున్నాను అండ్ దెన్ నేను దీనికోసమే ఒక ఇమేజ్ని అయితే డౌన్లోడ్ చేసుకున్నాను. సో ఆ ఇమేజ్ని నేను ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటాను. ఓకే, అండ్ ఇంతవరకు మీరు చూడని ఆప్షన్ ఏంటంటే మన ఇక్కడ న్యూ కాంపోజిషన్ క్లిక్ చేసుకునే వాళ్ళం కదా, అలా కాకుండా న్యూ కాంపోజిషన్ ఫ్రమ్ ఫుటేజ్ అని ఉంది కదా. సో బేసిక్గా దీని వల్ల యూజ్ ఏంటంటే, సో లెట్స్ సే నాకు ఇక్కడ ఇమేజ్ ఉంది కదా. సో ఈ ఇమేజ్ని చూసుకుంటే మనకి దీనికి డిఫరెంట్ రెజల్యూషన్ ఉంది. సో 3000 ఇంటూ 2000 దీని రెజల్యూషన్. సో అలా మనం తీసుకునే ఫుటేజెస్, ఇమేజెస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు. ఇప్పుడు 4K వీడియోస్ ఉంటాయి కదా. సో 4K వీడియోస్లో మళ్ళీ 30 FPS, 24 FPS, 60 FPS అలా ఉంటాయి కదా. సో అలా ఆ ఫుటేజ్ యొక్క డేటాని బట్టి ఆటోమేటిక్గా ఒక కాంపోజిషన్ క్రియేట్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ యూజ్ చేస్తాం. సో లెట్స్ ఇప్పుడు ఈ ఇమేజ్ ఉంది కదా. సో దీని యొక్క రెజల్యూషన్ వచ్చి ఇది, రైట్. సో ఇప్పుడు నేను దీన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ ఐకాన్ కనిపిస్తుంది కదా. సో దీని మీద డ్రాప్ చేస్తే ఆర్ ఎల్స్ ఇక్కడ తీసుకొచ్చి దీని మీద డ్రాప్ చేసినా సరే మనకేమవుద్దంటే ఈ ఇమేజ్ ఉంది కదా. సో దీని యొక్క దీని మెటాడేటా అంటే దీని రెజల్యూషన్ వాటిని బట్టి మనకి ఇక్కడ న్యూ కాంపోజిషన్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ న్యూ కాంపోజిషన్ డైరెక్ట్ క్రియేట్ చేసుకున్నాను. సో ఐదర్ దీన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ డ్రాప్ చేయొచ్చు, లేదా ఈ కింద ఉంది కదా. సో దీని మీద డ్రాప్ చేయొచ్చు అండ్ మనకి దానికి తగ్గట్టు ఒక న్యూ కాంపోజిషన్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు నేను Ctrl+K ఇచ్చేస్తే మనకు కాంపోజిషన్ సెట్టింగ్స్ వస్తాయి. సో నేమ్ వచ్చి మనం ఏదైతే ఫైల్ తీసుకున్నామో అదే ఫైల్ నేమ్ వస్తుంది. మీరు కావాలంటే ఇక్కడ చేంజ్ కూడా చేసుకోవచ్చు. అండ్ రెజల్యూషన్ కానీ చూసుకుంటే మనం ఇందాక ఇమేజ్కి ఏదైతే రెజల్యూషన్ ఉందో సో అదే రెజల్యూషన్తో మనకు క్రియేట్ అవుతుంది. సో ఈ విధంగా మనం మాన్యువల్గా, సో మళ్ళీ Ctrl+Z క్లిక్ చేస్తున్నాను. సో న్యూ కాంపోజిషన్కి వచ్చి ఇక్కడ సెట్టింగ్స్ అన్నీ మనం అడ్జస్ట్ చేసుకునే బదులు మీకు కనుక డైరెక్ట్గా ఫుటేజ్కి ఏదైతే ఉందో, ఫుటేజ్కి ఏవైతే మెటాడేటా ఉందో సో అదే రెజల్యూషన్ అదే ఫ్రేమ్ రేట్తో మీకు ఒక న్యూ కాంపోజిషన్ క్రియేట్ అవ్వాలనుకున్నప్పుడు సింప్లీ దీన్ని ఇక్కడ తీసుకొచ్చి డ్రాప్ చేస్తాం, మనకు ఆ న్యూ కాంపోజిషన్ అనేది క్రియేట్ అవుతుంది. ఆల్రైట్. సో ఇప్పుడు మాస్కింగ్ విషయానికి వచ్చేస్తే మనం ఏదైనా ఒక ఇమేజ్ ఆర్ వీడియో లేయర్స్ అటువంటివి తీసుకున్నప్పుడు మనకి ఈ షేప్ టూల్స్ ఉన్నాయి కదా. సో వీటిని మనం మాస్క్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ మీకు ఇది హైలైటెడ్గా ఉంది, రైట్. అదే కనుక నేను బయట ఎక్కడన్నా క్లిక్ చేసి, సో మళ్ళీ సెలెక్షన్ రూట్కి వెళ్దాం. సో బయట ఎక్కడో క్లిక్ చేశాను అండ్ ఇప్పుడు మళ్ళీ నేను ఈ రెక్టాంగిల్ టూల్ని తీసుకున్నాను. ఆల్రైట్. సో ఇప్పుడు కానీ చూస్తే మీకు ఈ స్టార్ ఐకాన్ ఉంది కదా, ఇది బ్లాక్లో ఉంది. సో దీని మీనింగ్ ఏంటంటే ఇది హైలైట్లో ఉన్నప్పుడు మనం దీంతో షేప్స్ గీయగలం. ఓకే, అలా కాకుండా మనం ఏదన్నా ఒక లేయర్ని, ఇమేజ్ ఆర్ వీడియో లేయర్ని సెలెక్ట్ చేసుకుంటాం కదా, అది సెలెక్టెడ్లో ఉన్నప్పుడు మీరు కనుక ఈ టూల్స్ తీసుకున్నారనుకోండి, మీకు ఈ ఐకాన్ ఉంది కదా. సో ఇది హైలైట్ అవుతుంది. సో దీంతో ఏంటంటే మనం బేసిక్గా మాస్క్స్ గీయవచ్చు. ఓకే. సో ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి రెక్టాంగిల్ తీసుకుని ఒక మాస్క్ గీసాను అనుకోండి. ఇప్పుడు మనం ఏదైతే షేప్ గీసామో అది మాత్రమే కనిపిస్తుంది, మిగతాది ఏది కూడా కనిపించట్లేదు. ఎందుకంటే మనం ఇప్పుడు ఈ రెక్టాంగిల్ టూల్ తీసుకుని ఒక మాస్క్ వేసి ఆ మాస్క్లో ఏదైతే ఉందో దాన్ని మాత్రమే కట్అవుట్ చేసాం, అది మాత్రమే కనిపిస్తుంది. ఓకే. అండ్ దీనికి సంబంధించిన ప్రాపర్టీస్ అనేవి మీకు ఆ లేయర్లోనే మాస్క్ అని చెప్పి ఒక ప్రాపర్టీ అయితే క్రియేట్ అయింది. అండ్ ఇలా ఒక లేయర్లో మనం మల్టిపుల్ మాస్క్స్ అయితే వేయచ్చు. సో ఇక్కడ నేను ఇంకొక 2 మాస్క్ వేసాను అనుకోండి, మీకు మాస్క్ 2, మాస్క్ 3 అలా నెంబర్ ఆఫ్ మాస్క్స్ అయితే క్రియేట్ అవుతాయి. అండ్ మళ్ళీ యాజ్ యూజువల్ వీటిని సెలెక్ట్ చేసుకుని మనం డిలీట్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను మొత్తం ఈ మాస్క్ కూడా డిలీట్ చేస్తున్నాను. అండ్ ఆల్సో మనకి ఇక్కడ ఉన్న ఈ డిఫరెంట్ షేప్స్తో కూడా మనం మాస్క్ అయితే డ్రా చేయొచ్చు. సో లెట్స్ నేను ఎలిప్స్ టూల్ తీసుకున్నాను అనుకోండి. సో ఇప్పుడు నేను ఒక రౌండ్ ఆర్ ఓవెల్ షేప్ మాస్క్ గీయాలంటే ఈ విధంగా ఒక మాస్క్ అయితే గీస్తాను. సో ఇప్పుడు మళ్ళీ ఈ మాస్క్లో మనకి ఈ టూల్ తీసుకున్నాం అనుకోండి. సో సేమ్ ప్రీవియస్లీ మనం షేప్స్ గీసి వాటిని ఎలాగైతే హ్యాండిల్స్ ఎడిట్ చేసామో సో ఇక్కడ కూడా మాస్క్ని అలాగే హ్యాండిల్తో ఎడిట్ చేయొచ్చు. సో మీరు కనుక ఈ పాయింట్ సెలెక్ట్ చేసుకుంటే మీకు హ్యాండిల్స్ వస్తాయి. సో వీటిని మూవ్ చేయొచ్చు, లేదా ఈ హ్యాండిల్స్ యూజ్ చేసుకుని వాటి యొక్క షేప్స్ అనేవి చేంజ్ చేయొచ్చు. అండ్ ఒకవేళ కనుక మీరు అన్నీ ఓవరాల్గా కలిపి మూవ్ చేయాలనుకుంటే సింప్లీ ఇందులో ఏదో ఒక దాని మీద డబుల్ క్లిక్ చేయండి, మీకు ఒక బౌండింగ్ బాక్స్ అయితే క్రియేట్ అవుతుంది. సో దీన్ని మూవ్ చేయొచ్చు ఆర్ ఈవెన్ స్కేల్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఈ టూల్సే కాదు, మనం ఈవెన్ పెన్ టూల్ని కూడా యూజ్ చేయొచ్చు. సో ప్రీవియస్ లెసన్లో మనం పెన్ టూల్తో షేప్స్ డ్రా చేసాం కదా, సేమ్ సిమిలర్లీ ఇక్కడ పెన్ టూల్తో మనం మాస్క్స్ కూడా డ్రా చేయొచ్చు.
అనమాట. అండ్ పెన్ టూల్ ఎందుకు యూజ్ చేస్తా అంటే, సో లెట్స్ నేను చాలా ప్రిసైజ్గా అది కట్ చేయాలనుకుంటున్నాను, నాకు ఇంకెటువంటి బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు. సో అప్పుడు నేను పెన్ టూల్ తీసుకుని సో ఈ విధంగా హ్యాండిల్స్ని అడ్జస్ట్ చేసుకుంటూ, సో ఇక్కడ మనకి 2 హ్యాండిల్స్ మూవ్ అవుతున్నాయి కాబట్టి ఆల్ట్ హోల్డ్ చేసి నేను ఈ ఒక్క హ్యాండిల్ని మూవ్ చేస్తాను. ఓకే, అండ్ మళ్ళీ ఇక్కడికి వచ్చి కంటిన్యూషన్. అండ్ ఇక్కడ నుంచి నేను ఇలా పైకి మూవ్ అవడానికి స్పేస్ బార్ హోల్డ్ చేస్తాను, అప్పుడు మనకి ఈ టూల్ ఎనేబుల్ అవుతుంది. అండ్ ఇప్పుడు నేను పైకి డ్రైవ్ చేసుకుంటాను అండ్ మళ్ళీ మామూలు. సో మళ్ళీ పెన్ టూల్తో లైన్స్ డ్రా చేస్తాం అండ్ ఫైనల్లీ కంబైన్. సో ఈ విధంగా నేను ఆ పర్ఫెక్ట్ షేప్ని కనుక కట్అవుట్ చేయాలనుకున్నప్పుడు పెన్ టూల్ని అయితే యూజ్ చేస్తాం. ఓకే, అండ్ మళ్ళీ ఇక్కడికి వచ్చి దీన్ని డిలీట్. సో ఇప్పుడు మనం అసలు షేప్స్ ఎలా డ్రా చేయాలి, వాటిని ఎలా మ్యానిపులేట్ చేయాలి అండ్ మళ్ళీ ఎలా డిలీట్ చేయాలన్నా చూసాను. ఇప్పుడు మనం ఆ మాస్క్స్కి ఏవైతే ప్రాపర్టీస్ ఉంటాయో సో వాటిని చూద్దాం. సో లెట్స్ సే దీనికోసం మళ్ళీ ఎలిప్స్ టూల్తో నేను ఒక మాస్క్ని అయితే డ్రా చేశాను. సో ఎగ్జాక్ట్లీ రౌండ్ షేప్ రావాలనుకుంటే షిఫ్ట్ హోల్డ్ చేసి మనం మాస్క్ అయితే డ్రా చేస్తాం. అండ్ డ్రా చేస్తున్నప్పుడే మనం స్పేస్ బార్ కూడా హోల్డ్ చేస్తే మనం అదే మాస్క్ని మూవ్ కూడా చేయొచ్చు. సో రిలీజ్ చేస్తే మీకు అక్కడ మాస్క్ ఎనేబుల్ అయిపోతుంది. అలా కాకుండా డ్రా చేసేటప్పుడే ఓకే, సో షిఫ్ట్ హోల్డ్ చేస్తే మీకు సర్కిల్ వస్తుంది, షిఫ్ట్ హోల్డ్ చేయకపోతే మీకు ఇలా ఓవెల్ షేప్స్లో వస్తుంది. అండ్ ఇలా డ్రా చేసేటప్పుడు రిలీజ్ చేయకుండా మీరు స్పేస్ బార్ యూస్ చేస్తే మీరు దాన్ని ఎక్కడికైనా అదే షేప్ మెయింటైన్ చేస్తూ మూవ్ చేసుకోవచ్చు. సో యాజ్ ఆఫ్ నో అయితే దీన్ని ఇలా వదిలేద్దాం. ఓకే, అండ్ ఇప్పుడు కాంప్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, సో కాంప్ బ్యాక్గ్రౌండ్ కూడా నేను యాపిల్ సెట్ అయ్యేలాగా రెడ్లోకి మార్చుకుంటాను. సో Ctrl+K క్లిక్ చేసుకుని సో ఇక్కడికి వచ్చి ఐదర్ ఇక్కడ నుంచి రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా సింపుల్గా పిక్ టూల్ యూస్ చేసుకుని మీరు ఇక్కడ నుంచి కలర్నైనా పిక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఒక మాస్క్ని అయితే గీసుకున్నాను. సో ఇప్పుడు ఈ మాస్క్లో కూడా మీకు పక్కన యారో ఉంది కదా, సో ఇది ఓపెన్ చేస్తే మీకు ఈ మాస్క్ కూడా కొన్ని ప్రాపర్టీస్ అయితే ఉంటాయి. ఫస్ట్లీ మాస్క్ పాత్. సో దీని కనుక మీరు ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ ఈ పిక్సెల్స్ వస్తాయి. సో ఇవేంటంటే బేసిక్గా మనం ఇక్కడ పాయింట్స్ చేసాం కదా, సో వాటికి సంబంధించిన పిక్సెల్స్. సో ఈ పాయింట్స్ని బట్టే మనకి ఇవైతే ఉంటాయి. అండ్ ఓవరాల్గా మీరు మళ్ళీ దీన్ని కనుక రీషేప్ చేయాలనుకోండి, ఓకే, సో మీరు ఇక్కడ రీసెట్ టు క్లిక్ చేసి రెక్టాంగిల్ అయితే రెక్టాంగిల్, సో ఈ విధంగా మీరు దీన్ని రీషేప్ కూడా చేయొచ్చు. అండ్ మోస్ట్లీ మనం ఈ మాస్క్ పాత్ ఉంది కదా, సో దీన్ని ఎక్కువ యానిమేట్ చేయడానికి అయితే మనం ఈ పాయింట్స్ ఉన్నాయి కదా, సో వీటినే యానిమేట్ చేస్తాం తప్ప అక్కడ ఉన్న ఆప్షన్స్ అయితే యూజ్ చేయం. అండ్ నెక్స్ట్ మాస్క్ ఫెదర్. ఇక్కడ మీకు హార్డ్ ఎడ్జ్ కనిపిస్తుంది కదా, సో దీని కనుక సాఫ్ట్ అండ్ ఆర్ స్మూత్ చేయాలనుకున్నప్పుడు మనం ఈ ఫెదర్ ఆప్షన్స్ని యూజ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ విధంగా స్మూత్ అవుతుంది. అండ్ మళ్ళీ 0 క్లిక్ చేస్తే మనకి ఇది షార్ప్ ఎడ్జెస్ వస్తాయి. అండ్ మాస్క్ ఒపాసిటీ. ఓవరాల్గా మీకు ఆ మాస్క్లో ఉన్న కంటెంట్ ఒపాసిటీ కూడా తగ్గించాలనుకున్నప్పుడు మనం సింప్లీ ఈ మాస్క్ ఒపాసిటీని యూజ్ చేసుకుంటాం. అండ్ నౌ మాస్క్ ఎక్స్పాన్షన్. సో మీరు ఏదైతే అవుట్లైన్ డ్రా చేశారో సో దానికంటే కూడా ఆ మాస్క్ ఎక్స్పాండ్ అవ్వాలి అనుకున్నప్పుడు ఈ మాస్క్ ఎక్స్పాండ్ అన్న ఆప్షన్ యూజ్ చేస్తాం. ఓకే, ఈవెన్ దీన్ని మైనస్లో కూడా చేయొచ్చు, అప్పుడు మనకి రివర్స్లో ఎక్స్పాండ్ అవుతుంది. సో మళ్ళీ దీన్ని రీసెట్ చేయడానికి 0 మీద క్లిక్ చేస్తాం. ఓకే, సో ఇవి బేసిక్గా మాస్క్ ప్రాపర్టీస్. అండ్ ఇప్పుడు మాస్క్ యానిమేషన్ చూద్దాం. సో మనం ప్రీవియస్ లెసన్స్లోని ఈ ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీస్ చూసుకున్నాం కదా, పొజిషన్ స్కేల్, సో వీటిని యానిమేట్ చేయడం చూసాం. సో సేమ్ అలాగే ఇక్కడ మనకి ఈ ప్రాపర్టీస్ పక్కన కూడా టైమర్ ఐకాన్ కనిపిస్తుంది కదా, సో దీని మీనింగ్ ఏంటంటే వీటిని కూడా మనం యానిమేట్ చేయొచ్చు. సో ఫస్ట్లీ నేను మాస్క్ పాత్ ఉంది కదా, సో మాస్క్ పాత్కి నేను ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అయితే వేస్తాను. సో మనకి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ వచ్చింది. అండ్ మేబీ ఒక 1 సెకండ్ అయ్యేసరికి నేను వీటిని కొంచెం యానిమేట్ చేస్తాను. ఓకే, సో లైక్ సో దీనికి ఒక షేప్ని అయితే యానిమేట్ చేశాను. సో ఈ షేప్ యానిమేషన్ని బేసిక్గా మన ఇక్కడ మాస్క్ పాత్ ఉంది కదా, సో ఆ పాత్ యానిమేషన్ అని అంటాం. ఓకే, సో ఇక్కడ మనకి 0 సెకండ్స్కి ఎలా ఉంటుంది అండ్ 1 సెకండ్ అయ్యేసరికి మనకి ఈ విధంగా షేప్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇదే టైంలో మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడికి వచ్చాక ఈ మాస్క్ యొక్క ఎక్స్పెన్షన్ ఉంది కదా, సో దీన్ని మేబీ ఇంకా తగ్గించవచ్చు, సంథింగ్ లైక్ దిస్. అండ్ ఓవరాల్గా ఫెదర్ కూడా నేను తగ్గిస్తాను. సో ఇక్కడ ఫెదర్ నేను యానిమేట్ చేయట్లేదు, జస్ట్ నేను ఇలా కొంచెం
పెంచుకుంటాను అంతే. ఓకే, సో ఇక్కడ నేను యానిమేట్ చేసేదాల్లో ఓన్లీ ఎక్స్పెన్షన్ అండ్ అలాగే పాత్. మళ్ళీ ఇక్కడ 1 సెకండ్కి వచ్చేసరికి దీన్ని కంప్లీట్గా బయటకి ఎక్స్పెండ్ చేద్దాం. రైట్, సో ఇప్పుడు మనం కనుక దీన్ని ప్లే చేసాం అనుకోండి. ఓకే, సో మనకు అది ఒక రివీల్ యానిమేషన్ లాగా అవుతుంది. అండ్ ఫెదర్ కొంచెం ఎక్కువైంది అనుకుంటే మేబీ ఇంకా ఒక 20 చేయొచ్చు. ఓకే, సో మేబీ ఇంకా దీన్ని కొంచెం ఫ్రంట్ తీసుకురావచ్చు. ఓకే, ఎందుకంటే ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇంకా షేప్ అనేది తెలియట్లేదు, మనకు అదంతా ఒక సర్కిల్ లాగా కనిపిస్తుంది. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఈ వెనకాల కీ ఫ్రేమ్ని ముందే తీసుకొస్తాను, సో దట్ మనం ఆ క్రియేట్ చేసిన ఆ ఓబ్లీ షేప్ అనేది మనకి ఎక్స్పెండ్ అయ్యే టైంకి తెలుస్తుంది. ఓకే, అలా. అండ్ ఈవెన్ మనం ఈ కీ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకొని F9 క్లిక్ చేస్తే అవి ఈజీ అంటే స్మూత్ అవుట్ అవుతాయి. ఓకే, సో ఈ విధంగా ఈ ప్రాపర్టీస్ని యానిమేట్ చేసి మనం ఒక రివీల్ ఎఫెక్ట్స్ కానీ సో ఇటువంటివి కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్లీ మాస్క్ టైప్. సో ఇక్కడ కనుక మీరు మాస్క్ చూస్తే ఇది యాడ్ అని ఉంది. సో మనం ఎప్పుడైనా సరే ఒక లేయర్లో మాస్క్ డ్రా చేసినప్పుడు, సో లెట్స్ నేను డిలీట్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ మాస్క్ డ్రా చేసాం. సో డ్రా చేసినప్పుడు మనం ఏదైతే రీజన్ డ్రా చేసామో అది మాత్రమే కనిపిస్తుంది, రైట్? ఆ బయట ఉన్నదంతా కూడా మనకి కనిపించట్లేదు. ఎందుకంటే మనకి ఇక్కడ డిఫాల్ట్గా యాడ్ అనే ప్రాపర్టీ ఉంటుంది. ఆ యాడ్ పక్కనే మనకి ఇన్వర్ట్ అన్న బటన్ ఉంది కదా. సో లెట్స్ నేను ఈ బటన్ క్లిక్ చేసాను అనుకోండి, ఏమవుతుంది? రివర్స్ అవుతుంది. సో మనం ఏదైతే డ్రా చేసామో అది కాకుండా దాని అవుట్ సైడ్ ఉన్న రీజన్ ఏదైతే ఉందో అది మనకు కనిపిస్తుంది. ఓకే, అండ్ ఈ బటన్ క్లిక్ చేస్తే మనకి ఇందులో డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో లెట్స్ నన్ను అని పెట్టాం అనుకో, నన్ను అని పెట్టినప్పుడు మీకు మాస్క్ అయితే ఉంటుంది, కానీ దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ మనకు ఓన్లీ మాస్క్ కనిపిస్తుంది తప్ప ఏది కట్అవుట్ అయితే అవ్వట్లేదు. ఓకే, సో జస్ట్ ఒక్కొక్కసారి ఏంటంటే మనం ఇలా నన్నులో పెట్టుకుని ఈ మాస్క్స్ అనేవి యానిమేట్ చేయాల్సి వస్తుంది. సో అటువంటప్పుడు మనం ఈ నన్ను అన్న ఆప్షన్ యూజ్ చేస్తాము. అపార్ట్ ఫ్రమ్ దట్ యాడ్ అంటే మీకు ఆల్రెడీ అర్థం ఉంటుంది, అండ్ సబ్స్ట్రాక్ట్ అంటే దీనికి ఆపోజిట్. సో అది తప్ప మనకి అవుటర్ రీజన్లో ఉన్నది కనిపిస్తుంది. అండ్ అలాగే ఇన్సర్ట్. సో ఇవేంటంటే మనకి 2 మాస్క్స్ ఉండాలి. ఓకే, సో ఫస్ట్ నేనైతే ఇమేజ్ని ఇంకా కంప్లీట్గా పెద్ద చేస్తాను, సో దట్ ఓన్లీ మనకు వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఓకే, సో ఈ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంటే మీకు ఇవి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, సో ఇక్కడ ఒక మాస్క్ గీసుకున్నాను అండ్ దీని పక్కన ఇంకొక సెకండ్ మాస్క్ గీసాను. సో వీటికి కామన్గా ఉండేలా ఒక రీజన్ అయితే పెట్టుకున్నాను. ఓకే, అండ్ ఇప్పుడు మనం కనుక ఈ కింద ఉన్న మాస్క్ ఉంది కదా, సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ అని క్లిక్ చేస్తాం అనుకోండి. సో ఏమవుతుంది? ఈ 2 మాస్కుల్లో ఉన్న కామన్ రీజన్ ఏదైతే ఉందో అది మాత్రమే ఉంటుంది. అండ్ అలాగే మీరు కనుక మేబీ డిఫరెన్స్ అని సెలెక్ట్ చేశారనుకోండి, సో దీనికి ఆపోజిట్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకి మాస్క్ లేయరింగ్ ఏదైతే ఉందో, సో వాటి యొక్క పొజిషనింగ్ అంటే టాప్ బాటమ్ ఏమున్నాయి అవి కూడా మనకి అలైన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు కనుక నేను ఈ మాస్క్ 2ని పైకి డ్రా చేసాను అనుకోండి. ఓకే, సో మళ్ళీ మనకి ఆ ఎఫెక్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే ఈ కింద దాన్ని ఇన్సర్ట్ చేసుకోవాలి, లేదా కింద దానికి డిఫరెన్స్ అనేది యాడ్ చేయాలి. ఓకే, సో ఈ బేసిక్గా లైటింగ్ అండ్ డార్క్ అనేది మనకి బ్లెండింగ్ మోడ్స్గా వర్కౌట్ అవుతాయి. సో వీటికన్నా ఇన్సర్ట్ అండ్ అలాగే డిఫరెన్స్ యూజ్ చేసుకోవడం బెటర్. అండ్ వీటిలో కూడా చూసుకుంటే మనం మోస్ట్ ప్రాబబ్లీ నన్, యాడ్ ఇవే యూజ్ చేస్తాం. అండ్ సబ్స్ట్రాక్ట్ కూడా మనం ఈ సబ్స్ట్రాక్ట్ అన్న ఆప్షన్ కన్నా ఎక్కువ డైరెక్ట్ ఇక్కడ ఇన్వర్ట్ అని ఉంది కదా, సో దీన్ని యూజ్ చేసుకోవడం మచ్ బెటర్. సో మోస్ట్లీ అయితే మనం ఈ 3 ఫంక్షన్స్ ఉన్నాయి కదా, సో వీటిని యూజ్ చేస్తాం. ఇన్సర్ట్, డిఫరెన్స్ ఇవి ఎప్పుడో రేర్గా అయితే యూజ్ చేస్తాం. సో బేసిక్గా ఇవి మాస్క్స్ అండ్ అలాగే వాటి యొక్క ప్రాపర్టీస్ అండ్ మాస్క్ని ఎలా యానిమేట్ చేయడం వీటి గురించి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ ద నెక్స్ట్ వన్. బాయ్.